భారతదేశంలో మా ఉనికే ప్రమాదం అనే ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను నేరుగా ఎదుర్కొనలేక ఆనాడు పివి నరసింహరావు గారు భూ సంస్కరణలు అమలు చేసి ఈ దేశంలో భూ సంస్కరణలు తీసుకొని రావడం కోసం ప్రయత్నం చేస్తే జయాంధ్ర అని ఒక ఉద్యమం తీసుకొని వచ్చి భూ సంస్కరణలకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని దాని మీద మాట్లాడకుండా జయాంధ్ర అనేటువంటి ఉద్యమాన్ని ఒక కాన్స్పిరసీ కుట్రపూర్తిగా తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టారో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు అంశాలను కూడా ఇబ్బంది పెట్టడం కోసం కుట్రపూరితంగా మిగతా అంశాలు తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ ఏకమై తెలంగాణ ప్రభుత్వం పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న సకల బహుజనులు అందరూ ఏకమవుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్యాస్ట్ సెన్సస్ లేకపోతే క్యాస్ట్ సెన్సస్ ద్వారా వచ్చిన 42% రిజర్వేషన్లు కాపాడుకోవటం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు మిగతా బహుజనులు అందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారు. రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటారని కూడా